గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ముద్ది మంది. ఓకే, హాయ్ జయలక్ష్మి గారు. వెల్కమ్ అండి. చక్కగా ఫస్ట్ పార్టిసిపెంట్ కాబట్టి చాలా హుషారుగా ఫాస్ట్ గా వంట చేశారు మీరు. ఓకేనా? సో రెడీ అయ్యారా మరి మంచి వంట? ఏం వంట చేస్తారు? పొట్లకాయ కొబ్బరి కూర. ఓకే, మరి పొట్లకాయ కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన పొట్లకాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, మినపగుళ్ళు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఆయిల్ అండి. ఓకే, సో ఆయిల్ వేసేసుకున్నారా? నెక్స్ట్ తర్వాత పోపు, ఆవాలు కొద్దిగా జీలకర్ర, మినప్పప్పు కొద్దిగా వేసుకోవాలి, కొద్ది శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి. శనగపప్పు ఎక్కువ ఉంటే బాగుంటుందా? ఎండుమిరపకాయలు 4 మనకి. ముందుగా ఉడకబెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వాచుకోవాలండి. ఓకే, పొట్లకాయ ముక్కలు ఉడికించుకొని ఓకే, అది కొంచెం వేగాల అండి. కొద్దిగా వేగిన తర్వాత కొబ్బరి కూర వేసుకొని దించేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం వేస్తారండి? కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ మనం ఉడికించుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. సో బేసిక్గా పొట్లకాయలు కానీ అందరూ కొద్దిగా కమ్మటి కూరలు ఎక్కువ చేస్తుంటారు, పాలు పోసుకోవటము లేదా ఇలా కొబ్బరి కూడా మనకు మంచిది కాబట్టి ఇలా కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకేనా? సరిపోతుందండి? సరిపోతుంది. ఇదేంటి, పచ్చి కొబ్బరి తురుమా? కొబ్బరి కొద్దిగా జీలకర్ర అండి, 2 మిక్స్ చేసి మిక్సీ చేశారా? కొద్దిగా మిక్స్ చేయాలి, అది ఇది మిక్సీ చేసి వేసేస్తారా? అందులో కొబ్బరి ఇంకా జీలకర్ర మిక్స్ చేసి కొబ్బరి జీలకర్ర ఊరికే ఒకసారి మిక్సీలో అలా తిప్పేస్తే కచ్చా పచ్చగా అయిపోతుంది కదా, అది వేసుకున్నారనమాట. నువ్వు వంటల మీద నీకు పూర్తి ఫుల్ నాలెడ్జ్ వచ్చేస్తుందిగా అసలు. వెళ్ళిన తర్వాత చక్కగా మీ మమ్మీకి ఇక్కడ చూసిన వాటిల్లో నీకు బాగా నచ్చింది సింపుల్ చేసి పెట్టేది. ఓకేనా? అన్ని ఇంకా వచ్చాక ఇంక చేయకపోతే ఇంకా కదా. మూత పెట్టేస్తున్నారా? అయిపోయింది. సో జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని కొద్దిగా పొట్లకాయ పడితే మనం రెడీ అనమాట మనకి. ఓకే, అయిపోయిందండి. చూసుకున్నాం. మూత పెట్టి ఓకేనండి. నైస్. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ అందరికి చేసుకోవటము ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, తినడానికి కూడా బాగుంటాయి. బేసిక్గా ఇలాంటి రెసిపీస్ కూడా ఎంత సింపుల్ గా చేసుకుంటే మనకి టేస్ట్ అనేవి అంత బాగుంటాయి. ఓకే, రెడీ. ఇందులో ఏమన్నా కొత్తిమీర వేస్తారా? కొత్తిమీర పక్కన గార్నిష్ చేస్తాం. ఓకేనా? సో పొట్లకాయ కొబ్బరి కూర రెడీ. ఎస్. సో వేడివేడిగా పొట్లకాయ కొబ్బరి కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందుగా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పొట్లకాయ కొబ్బరి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. దీనిలో ఉడికించిన పొట్లకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చి కొబ్బరి, జీలకర్ర పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ కొబ్బరి కూర రెడీ.